ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్ నీ పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం మరి అని స్పష్టంగా ముందుకొచ్చినారు. నేను సిపిఐ నాయకత్వం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించి మరి వారు కూడా నిబద్ధతతో ఉన్నందుకు ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా తగ్గకుండా వెనక్కి తగ్గకుండా ఉన్నందుకు వారికి కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే తమ్ముడు బాల్కా సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమన్ గత 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు గని రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మేము ఆనాడు 2014లో మేము 63 సీట్లతో గెలిచి వచ్చినాడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఘ్నత ప్రదర్శించి జానారెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. అట్లాగే 2023లో కాంగ్రెస్ 64 సీట్లు మాత్రమే వచ్చినా మాకు 39 వచ్చిన కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక క్షణం కూడా ప్రగతి భవన్లో ఉండకుండా అక్కడి నుంచి నేరుగా లేచి వెళ్లిపోయి ప్రజాస్వామ్యం ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారు. అది రాజనీతి అంటే, అది రాజనీతిజ్ఞత అంటే, అది ధర్మాన్ని పాటించడం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం అంటే. ఇవాళ మేము అవుట్ రైట్ గా నిజానికి మాకు 25 పైచీలకు 30 మున్సిపాలిటీలు రావాలా. కానీ వీళ్ళు చేసే వెకిలి పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసుకోము, వదిలిపెట్టము ఎవరికైనా ఒకటే గుర్తువేస్తూ ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ కేతన్పల్లి మున్సిపాలిటీ ఏ వీడియో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది.
ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్ గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవ పరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్క సుమన్ మీద, అదేవిధంగా మా కోవా లక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. మీరు మీడియాకు కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. అక్కడ జరిగిన అక్రమాలు, అక్కడ జరిగిన దుర్మార్గాలు వాటిని ఎలిగెత్తి బయటికి తీసుకొచ్చిన మీడియాకి, సోషల్ మీడియాలో కూడా మరి బలంగా మరి మా పార్టీ తరఫున పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ నిజానికి సుమన్ గారిని లక్షటిపేట సబ్ జైల్లో పెట్టొచ్చు, లేదా దగ్గరలో బెల్లంపల్లిలో మన పెద్దపల్లిలో పెట్టొచ్చు. కానీ ఇవాళ కావాలని ఆసిఫాబాద్ లో పెట్టొచ్చు, సబ్ జైలు అక్కడ కూడా ఉంది. కావాలని ఇక్కడ ఆదిలాబాద్ జైలు తీసుకొచ్చి ఇక్కడ కావాలని దోమలు ఎక్కువ ఉండే సెల్లో పెట్టి అక్కడ కనీసం ఏమడుగుతున్నాడు ఆయన అడిగితే మేము అడిగినాం ఇవాళ జైలర్ గారిని, సూపరింటెండెంట్ గారిని. అరే గా ఓడమ సీరాదావా అంటే దానికి కూడా జైలు ఎట్లాగో మీకు మున్సిపాలిటీల్లో పిచికారి మంది కొట్టే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. పిచికారి మంది కొట్టి ఫాగింగ్ చేస్తే దోమలు ఉన్నాయి. కానీ ఇలా రాష్ట్రం మొత్తం విష జ్వరాలు, జైల్లో ఉండే వాళ్ళకు కూడా జ్వరాలు రావాలా? గది కూడా చూసుకోలేరా కనీసం? అంటే ఇంత చండాలపు పరిస్థితుల్లో కావాలని ఇవాళ మా నాయకులను సతాయించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అన్ని గుర్తుపెట్టుకుంటాం. మిత్తితో సహా తప్పకుండా చెల్లించే బాధ్యత మాది.